If the coefficient of 2r plus 4 whole to the power of 2r plus 4th term and 3r plus 4th term in the expansion of 1 plus x whole to the power of 21 r equal, find the r అనేది మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ రెండు కోఎఫిషియంట్ టర్మ్స్ అనేవి ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్ ఏమి ఇచ్చిండు, 1 ప్లస్ ఎక్స్ హోల్ టు పవర్ ఆఫ్ 21 ఇచ్చిండు. ఇక్కడ దీనికి మనం రాస్తాం చూడండి, టీఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు 21 సిఆర్ ఇంటూ ఎక్స్ టు పవర్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ అలానే సేమ్ ఈ టర్మ్కి రాద్దాం. ఈ టర్మ్కి 22r ప్లస్ 4 కదా, మనకు ఫార్ములా చూసుకుంటే ఇక్కడ టీఆర్ ప్లస్ 1 ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ టు పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ అనేది మనకు ఫార్ములా. ఏ పవర్ ఆఫ్ ఆర్ అనేది ఇక్కడ అవసరం లేదనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇంతవరకే చూసుకుంటాం. ఎన్సిఆర్ అంటే 22cr ఇంటూ ఎక్స్ టు పవర్ ఆఫ్ ఆర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఏం అవసరం లేదు, ఈ టర్మ్ అనేది చూస్తాం. ఇక్కడ మనం ఇది కంపేర్ చేస్తే మనకి ఏంది, ఇది ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ ఎక్స్ అనేది మనకు అవసరం లేదు, 1 ఉంది, 1 వచ్చేసింది. 1 ఇంటూ ఎనీథింగ్ 1 అవుతుంది. ఇప్పుడు ఏ వచ్చేసి ఎంత, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఆర్ అనేది ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ ఇది తీసుకుంటాం, టీ 2r ప్లస్ 4 ఈక్వల్ టు, ఇది ఎలా రాసుకోవాలి, r ప్లస్ 1 ఫార్ములా రాసుకోవాలి. r ప్లస్ 1 ఫార్ములా రాసుకోవాలంటే టీఆర్ ప్లస్ 3 ప్లస్ 1 అని రాసుకుంటాం. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేద్దాం. n అంటే 21c, r అంటే 2r ప్లస్ 3 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2r ప్లస్ 3. నెక్స్ట్ ఈ టర్మ్కి 2r ప్లస్ 4కి సేమ్ అలానే రాసుకోండి. 2r ప్లస్ 3 ఈక్వల్ టు 21c టు 3r ప్లస్ 3 ఇంటూ ఎక్స్ హోల్ టు పవర్ ఆఫ్ 3r ప్లస్ 3. ఇప్పుడు గివెన్ కోఎఫిషియన్స్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఇప్పుడు దీనికి రెండు దాంట్లోకి ఈక్వల్ అయితే 21c 2r ప్లస్ 3 ఈక్వల్ టు 21c 3r ప్లస్ 3. ఇప్పుడు ఈ రెండు, ఇప్పుడు 21 ఈక్వల్ అయింది, సిసి కాంబినేషన్ ఈక్వల్ అయినప్పుడు ఇది కూడా ఈక్వల్ అవుతాయి కదా. లేదు అంటే మనకు ఫార్ములా ఉంటుంది, ఎస్ ఈక్వల్ టు ఆర్. అది కాకుండా ఎస్ ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఆర్ అనేది మనకు ఫార్ములా. ఈ రెండు ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఇది ఎస్, ఇది ఆర్. 2r ప్లస్ 3 3r ప్లస్ 3. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 2r అనేది సైడ్ పోతే -2r అయింది, ఈ -3 అనేది సైడ్ పోతే +3 అనేది సైడ్ పోతే -3 అయింది. 3r మైనస్ 2r ఎంత, ఆర్. 3 మైనస్ 3 0, ఆర్ అనేది ఇక్కడ 0 వచ్చింది. నెక్స్ట్ ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. ఎన్ అంటే 21, ఎస్ అంటే 2r ప్లస్ 3, ఆర్ అంటే 3r ప్లస్ 3. 3r 2r ఎంత 5r, 3 ప్లస్ 3 ఎంత 6 ఈక్వల్ టు 21. 5r ఈ 21లో నుంచి +6 అనేది అటు సైడ్ పోతే -6, 21లో నుంచి 6 పోతే 5r ఈక్వల్ టు 15, ఆర్ ఈక్వల్ టు 3 అనేది ఆర్ యొక్క వాల్యూ. ఇలా మనము వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది కూడా మనల్ని ఆర్ వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ ఆర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక మోడల్ వచ్చేసి, నెక్స్ట్ ఫైండ్ ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ 3 మైనస్ 4x హోల్ టు పవర్ ఆఫ్ 3/4 ఈజ్ వ్యాలిడ్. ఇప్పుడు మనల్ని ఎక్స్ వాల్యూస్ అనేవి మనకు అనుకున్నాడు. గివెన్ ఎక్స్పాన్షన్ ఇది ఇచ్చిండు, రాసినాం. గివెన్ ఎక్స్పాన్షన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ కన్ఫామ్గా మనకు ఎలా ఉండాలంటే 1 మైనస్ ఎక్స్ ఇలా సంథింగ్ ఉండాలి. ఇక్కడ 1 మైనస్ ఎక్స్ సంథింగ్ ఉండాలి కాబట్టి ఇక్కడ 3 మనకు ఇక్కడ ఉంది కాబట్టి 3 అనేది కామన్ తీసిన. 3 అనేది కామన్ తీస్తే ఇక్కడ 3 అనేది కామన్ పోయింది, -4x. ఇక్కడ 3 అనేది లేదు కాబట్టి ఈ 3 డివైడ్ మల్టిప్లై చేస్తే మళ్ళీ 4x వస్తుంది కదా, అందుకు /3 హోల్ టు ద పవర్ ఆఫ్ 3/4 అనేది వాడు ఇచ్చిండు. ఇప్పుడు ఈ 3కి 3 పవర్ 3/4, 1 మైనస్ 4x/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 3/4 రెండు సపరేట్ చేసినాం. ఇక్కడ వచ్చేసి 3/4 బిలాంగ్స్ టు క్యూ. దిస్ ఎక్స్పాన్షన్ ఈజ్ వ్యాలిడ్. దెన్ ఈ ఎక్స్ అనేది ఏంది, -4x/3. మాల్ -4x/3 ఈక్వల్ లెస్ దాన్ 1. ఇప్పుడు మాల్ ఎక్స్ లెస్ దాన్ ఈ 4/3. ఇక్కడ మాల్లో ఉంటే మైనస్ అయినా ప్లస్ అయిపోద్ది, ఈ మాల్ లెస్లో ఉంటే మైనస్ అయినా ప్లస్ అయిపోద్ది. ఇక్కడ ఇది అటు సైడ్ పోతే ఈ 3 అనేది కింద ఉండేది పైకి పోద్ది, ఈ 4 అనేది పైన ఉండేది కిందికి వస్తుంది. అంటే లేదంటే 3 అనేది డివైడ్ బైలో ఉండేది మల్టిప్లికేషన్ లేకపోతే, ఈ 4 అనేది మల్టిప్లికేషన్ ఉండేది డివైడ్ బైలోకి వస్తుంది. ఇలా అయినా చూసుకోవచ్చు. మీరు కింద ఉండేది పైకి, పైన ఉండేది కిందికి పోద్ది అని గుర్తుపెట్టుకొని ఈజీగా మీకు క్లియర్గా అర్థమవుతుంది. మాల్ ఎక్స్ ఈక్వల్ టు లెస్ దాన్ 3/4. ఇప్పుడు మాల్ ఎక్స్ అంటే -3/4 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 3/4 అనేది. ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు పాయింట్ వచ్చేసి -3/4, 3/4 అనేది దీని యొక్క ఎక్స్ వాల్యూస్. నెక్స్ట్ ఇదే లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూసుకున్న తర్వాత ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసుకుంటాం, మీ యూనిటే క్లోజ్ చేసేస్తాం. నెక్స్ట్ ప్రూవ్ దట్ C0 ప్లస్ 2C1 ప్లస్ 4 ఇంటూ C2 ప్లస్ 8C3 ప్లస్ అండ్ సో ఆన్ 2n ఇంటూ Cn ఈక్వల్ టు 3n అనేది ఇచ్చిండు. మనకి ఇది ఇచ్చిండు, రాసినాం. ఇప్పుడు 2 అని రాసుకున్నాం. ఈ 4ని 2 స్క్వేర్ అని రాసుకున్నాం. అదే 8ని 3 క్యూబ్ అని రాసుకున్నాం, 2 క్యూబ్ అని రాసుకున్నాం. 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2 = 4, 4 2 = 8 అనేది వస్తుంది కాబట్టి. నెక్స్ట్ అండ్ సో ఆన్ 2n ఇంటూ Cn. వీ నో దట్ మనకు ఫార్ములా తెలుసు ఏంది, C0 ప్లస్ C1 ఇంటూ ఎక్స్ ప్లస్ C2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ C3 ఇంటూ x క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ Cn ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 1 + n హోల్ టు ద పవర్ ఆఫ్ n.
ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఫార్ములాలో మనము ఎక్స్ అనేది 2 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ అనేది 2 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది C0 ఇంటూ C1 ఇంటూ 2 C2 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ C3 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ Cn ఇంటూ 2 పవర్ n ప్లస్ 1 ప్లస్ 2 హోల్ టు పవర్ ఆఫ్ n C0 ప్లస్ 2C1 ప్లస్ 4C2 ప్లస్ 8C3 ప్లస్ అండ్ సో ఆన్ 2 పవర్ n Cn ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఎంత 3 పవర్ n. మనల్ని ప్రూవ్ చేయమన్నది కూడా ఇదే. మనం ఏం రాస్తాం లాస్ట్లో హెన్స్ proved. This is about this video. This is the last video for binomial theorem in 2A intermediate. Thank you. Please like and subscribe my channel. Thank you.